అది నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఈ వీడియో చూసినోళ్ళు ఎందుకు చెప్పమంటారా? క్రైస్తవుడు బ్రతకడం కాదు గాని, క్రైస్తవుడిగా జీవించడం కాదు గాని, క్రైస్తవ లక్షణాలు మనం లేకుండా ఉన్నాం కాబట్టి ఈ రోజు నీకు వాళ్ళకి పెద్ద తేడా లేకుండా పోతావు. నిన్న కూడికి జరిగితే రాత్రి ప్రార్థనలో పెట్టాను, ప్రభువా రేపు నెహెమ్యా గారు కూడికి జరగబోతూ ఉంది, ఘనంగా నీ నామ మహిమాత్మే జరిగించని ప్రార్థన చేసుకొని పడుకున్నా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు నాకు. ఏ దర్శనం అంటే, అలా అంటున్నారు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము అంటున్నారు అన్నమాట. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, అది పద్ధతి కాదు, అలా చేయకూడదు. ఆయన బాప్తిజం పొందారు, ఇది పరిశుద్ధమైన కార్యం, ఇది యథార్థంగా చెయ్యాలి, ఇది పరిశుద్ధంగా ఆచరించాలి. అంతే తప్ప ఎలా పడితే అలాగ ఆచరిస్తే ఆయన ఆ బాప్తిజం తీసుకునే దానికి మనం చేసేదానికి ఏమీ తేడా ఉండదు. ఇది పరిశుద్ధమైన కార్యం అని దర్శనంలో వాళ్ళు నేను తిడతా ఉన్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరి మాట ఆలకించారు. నా కూడికి కూడా అలాగే జరిగింది. అప్పుడు నేను అనుకున్నా, ప్రభువా ఇది నీ చిత్త ప్రకారమే జరుగునుగా. హల్లెలూయా. మనం చెప్పడం మన బాధ్యత. వింటారో వాళ్ళు? తాగేసి ఉంటారు, ఇష్టానుసారంగా ఉంటారు, సమాజ్ చేసిన రోజు మరీ దోహరణం తాగేసాడు. మనం చెప్పినట్టు వింటారా? విన్నాను కాబట్టి చెప్తాడు. ఒక ఆయన అడిగాడట, నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోలేకపోతున్నావు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఆయన గొప్ప దేవుడు కదా, ఆయన శక్తిమంతుడు కదా, ఆయన మహిమ కలిగిన దేవుడే కదా, ఎందుకు నువ్వు తెలుసుకోలేదంటే ఆయన అన్నాడట, యేసు ప్రభు చాలా గొప్పడు, అది నాకు కూడా తెలుసు. చాలా మంచివాడు, అది నాకు కూడా తెలుసు. మన కొరకు ప్రాణం పెట్టాడు, అది నాకు కూడా తెలుసు. మన కొరకు సిలువే పడ్డాడు, అది నాకు కూడా తెలుసు. కానీ వారు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మంచోడు కాదు. అర్థమవుతుందా మీకు? అన్ని తెలిసి ఈయనకి, ఎవరికి? నాలాడు ఒకరికి అన్ని తెలుసు. దేవుడు ప్రాణం పెట్టాడని తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు, సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు అని తెలుసు, అంతా తెలుసు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన నమ్ముకున్నాడు మంచోడు కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం, ఇక్కడ ఒకలాగుండి బయట ఒకలాగుంటే నీ వాతావరణం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కానీ మందిరంలో పిల్లి, బయటనే పులి, ఈవు నోరా, ఇంత దారిద్రమా? యేసుప్రభుని నమ్ముకుని ఆయనకు అవమానం, యేసుప్రభుని నమ్ముకుని ఆయనకి నింద తప్ప ఈళ్ళాటల వల్ల దేవునికి ఏమాత్రం ఉపయోగం లేదంటాడు. ఎవరో అంటాడా? అప్పుడు నీ సువార్త గొప్పదిగా అవుతుందా? నీ సువార్త నీ వల్ల పాడవుతుందా? చెప్పండి కదా. నీ సువార్త నీ జీవితాన్ని చూసి వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? దేవుడు నమ్ముకునేక తన జీవితం చాలా అద్భుతంగా ఉంది. హల్లెలూయా. ఇది చెప్పాలి వాళ్ళు. దేవుడు నమ్ముకున్నాక ఎంత ఓర్పా, దేవుడు నమ్ముకునేక ఎంత సహనమా, దేవుడు నమ్ముకున్నాక ఎంత గొప్ప భాగ్యమా. అయితే నేను ఆ దేవుడిని తెలుసుకోవాలని వస్తారా రాదా? అందుకే ఈ రోజు క్రైస్తవ్యానికి మంచి ఉంది, చెడు ఉంది. ఎందుకు చెప్పమంటారా? మంచిని ప్రేమించే వాళ్ళు తక్కువ, చెడుని ఆస్వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో కూడా. కానీ ఆయన పరిశుద్ధుడని తెలుసుకొని పరిశుద్ధంగా బ్రతికి, నీతిగా బ్రతికి, యథార్థంగా చనిపోతే గనక ఇక్కడ ఏమీ లేకపోయినా నీకు అన్ని అక్కడ సమకూరుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకండి మనం యేసు ప్రభువుని తెలుసుకోవాలి. అందుకండి ఆయన పరలోకం ఇస్తాడు కనుక, ఆయన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు కాబట్టే నువ్వు యేసయ్యని నాకు తెలుసుకోవాలి. ఆ నిత్య రాజ్యంలో నేను ఉంటాం కాబట్టి యేసయ్యని తెలుసుకోవాలి. ఈ భాగ్యం అందరికీ లేదు. ఈ భాగ్యము ఎవరు పొందంటే యేసు నామమున బాప్తిసం పొందిన వాళ్ళకి. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళకి. వాడు అడుగుతున్నాడు లైవ్ లో, ఏమని అడుగుతున్నాడు? ఇలా ముంచి తేలిస్తే బాప్తిసం అయిపోద్దా అంటే అప్పుడు దాకా చేసిన ప్రతి పాపం కొట్టుకుపోద్దా? అది పద్ధతి పెట్టాడయ్యా. నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక అప్లికేషన్ నింపాలి, అది పద్ధతి పెట్టింది గవర్నమెంట్. ఎస్, అవునా కదా?
ఆర్మీకి వెళ్ళాలి. నీ శరీరం మీద ఎటువంటి టాటూ ఉండకూడదు. అది పద్ధతి పెట్టింది గవర్నమెంట్. ఒక ఫిట్నెస్ ఉండాలి, ఒక పద్ధతి పెట్టింది. కొన్ని ఉంటాయి, దానికి వెళ్ళడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే అవి పద్ధతులు. అలాగే దేవుని రాజ్యం చేరాలంటే ప్రతి మనుషుడు ఒక పద్ధతిని పెట్టాడు దేవుడు. ఏ పద్ధతి అంటే యేసు నామమున బాప్తిసం. హల్లెలూయా. అంతే కదా. ఉద్యోగానికి భూమి మీద కొన్ని రోజులకి మాయమైపోయి మానవ జీవితానికి ఉద్యోగం అవసరమైతే అంత కాలిక్యులేషన్ అవసరమైనప్పుడు దేవుని రాజ్యం చేర్చుకోవడానికి ఒకే ఒక కాలిక్యులేషన్ ఏంటి కావాలి తెలుసా? మీ జీవితంగా పరిశుద్ధంగా మారడానికి ఒకే ఒక అవకాశం బాప్తిసం. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి నీకేం కాకుండా ప్రతి పాపాన్ని నీలోంచి తీసేసి నిన్ను పరిశుద్ధంగా మార్చి పరలోకం తీసుకెళ్లిన దేవాది దేవుడితో నువ్వు ఎన్ని గంటలు గడపాలి? నువ్వు ఎన్ని గంటలు దేవుడితో జీవించాలి? లేదండి నాకు సమయం సరిపోలేదు, పని ఎక్కువైపోయిందండి, పని ఎక్కువైపోయింది, ఉద్యోగంలో రెస్ట్ లేదు, వ్యాపారంలో రెస్ట్ లేదు, పిల్లలు చూసుకోవడంలో రెస్ట్ లేదు, పనిలో రెస్ట్ లేదు. తీరా మోసి నానా ప్రార్థన చేశారంటే ఈరోజు లేదండి, చిన్న చిరునవ్వు. కానీ దేవుడు అంటాడు, నా బిడ్డ రేపైనా నీకు ఒక సమయం ఉంటుంది, గడుపు. ఆమేన్. ఇటువంటి ప్రేమ ఒక మనిషి పట్ల దేవుడు ఎవరు చూపించగలరు? ఏ దేవుడు చూపించగలడు? ఎవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. ఒక యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. సమయం దేవుడితో ఎన్ని గంటలు గడుపుతున్నో దేవుడు కావాలి. కొన్ని పరిస్థితులు మనకు కూడా మారవు, కొన్నిసార్లు మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవే అని ఎందుకంటా తెలుసా? మనమే అని ఎందుకంటావో తెలుసా? దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. 3 గంటలు లేదా 2.5 గంటలు. ఈ 2.5 గంటలు నాన్ స్టాప్ ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి ఒక్క గడియ దేవుడితో కనుక గడిపి మీకు ఇంకో విషయం, సులువుగా తెలివిగా చేసే పని ఇంకో విషయం చెప్తున్నా, వినాలి. ఈ 2.5 గంటలే మీరేం చేసుకోవాలి తెలుసా? ఒక రోజులో పావు గంట ఇలా గడుపుకో. బాగాలేదా? ఆప్షన్ బాగాలేదా? ఆప్షన్ చేస్తారు వచ్చిన కింద ఆప్షన్. ఏమి కొంతమంది అలా కాదు, ఒకేసారి మింగేయాలి. మింగలేదు, ఒకేసారి 2.5 గంట గడిపియాలి. ఉంటది, గడపలేదు. కాబట్టి అరగంట ఒకసారి, గంట ఒకసారి, అరగంట ఒకసారి, లేదా పావు గంట ఒకసారి, అరగంట ఒకసారి. నువ్వు ఎంత సమయం అయితే మోకాల మీద గడుపుతావో నిమిషాలు చూసుకొని అలాగే నువ్వు గడుపుతూ ఉంటే నీకేమవుతుందంటే ప్రార్థన తీరుతుంది. ఆమేన్. దేవుడికి ఇచ్చే సమయము దేవుడికి ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక. నీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. అర్థమవుతుంది, అడగచ్చు, ఏ ఇబ్బంది లేదు. నేను సిద్ధంగా ఉన్నాను అర్థమని చెప్పడానికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. చాలు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. హల్లెలూయా. ఈ దినాలు ఏ దినాలు? మంచి దినాలా చెడ్డ దినాలా? ఎక్కడని చెప్పాడు దేవుడు చెడ్డ దినాలు? ప్రతి దినాన్ని పరిశుద్ధంగా చేశానని చెప్పాడు. ప్రతి దినాన్ని యథార్థంగా దేవుడు చేశానని చెప్పాడు. అని అవునా కాదా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే మొదటి రోజు మంచిదిగా చేశాను, 2వ రోజు మంచిదిగా చేశాను, 3వ రోజు మంచిదిగా చేశాను, 4వ రోజు మంచిదిగా చేశానని 7 దినాలు కూడా మంచిదిగా చేస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే చెడ్డ దినాలు.
హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట, ఇవి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు. అంటే ఎందుకు ఈ అపోస్తలుడైన పౌలు దినములు చెడ్డవి అని చెప్పాడు? మొదటి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అన్ని కూడా దేవుడు మంచిదిగా చేసిన ఈ దినాలే. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే చెడ్డ దినాలను ఎందుకు చెప్తున్నాడంటే ఈ యొక్క దినాలు ఎలాగున్నాయంటే చెడిపోయి ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. ఎలాగున్నాయి? చెడిపోయి ఉన్నాయి. దేవుడైతే మంచిదిగా చేసాడు దినాలే, మనుషులు ఏం చేశారు? దాన్ని చెడ్డగా మార్చేసుకున్నారు. అందుకే చెడ్డ దినాలను రాయబడ్డారు. హల్లెలూయా. దేవుడైతే మంచిదిగా చేశాడు ప్రతి దినాన్ని, కానీ మన మనుషులు ఏం చేశారు? లేనిపోని తంత్రాలు కల్పించుకొని, లేనిపోని మంత్రాలు తీసుకొచ్చి, లేనిపోయినటువంటి అలవాట్లు తీసుకొచ్చి ఈ దినాన్ని, మంచి దినాన్ని చెడ్డగా మార్చేస్తారు. దీనికి ఉదాహరణ చెప్తా వినండి, జాగ్రత్త నా పక్కన వైపు చూడగా మీకు అర్థమైపోయింది. దీనికి ఉదాహరణ చెప్తా. తాగడం, తిరగడం, తినడం, తన భార్య పిల్లలు హ్యాపీగా తన లోకం తందే. ఇందులో తనతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి ఒక చెడ్డ స్నేహితుడు ఈ మంచోడితో తిరిగాడు. చెడ్డ స్నేహితుడు ఈ మంచోడితో తిరిగాడు. కానీ ఈయనకి ఏ అలవాటు లేదా మంచోడికి. ఏ అలవాటు లేకపోయినా సరే ఈ చెడ్డోడితో తిరగడం వల్ల ఏమొచ్చిందంటే ఈ చెడు లక్షణాలు తనలోకి వచ్చాయి. అప్పుడు వాడేమైపోయాడంటే చెడిపోయాడు. కానీ ఫస్ట్ ఏమి ఎలా ఉండేవాడు? అర్థమైంది మీకు? ప్రతి దినాన్ని ప్రభు మంచిదిగా చేశాడు, మనుషులు లేనిపోయిన తంత్రాలు కల్పించుకొని చెడ్డ దినాలుగా చేశాడు. అందుకే చెడ్డ దినాలు అన్నాడు. అర్థమైంది మీకు? మంచోడు చెడ్డోడితో తిరిగితే ఏమవుతుంది? చెడ్డోడు మంచోడితో తిరిగితే ఏమవుతుంది? అది మంచోడితో తిరిగితే మంచి లక్షణాలు వస్తాయి. అక్కడ చెడ్డోడితో తిరిగితే చెడ్డ లక్షణాలే ఇంకా అపరిచితులు అయిపోతారు. ఏమైపోతారు అన్న? అయితారా? ఒక చెడ్డోడితో తిరిగితే ఏమవుతారు? వాళ్ళు లేనటువంటి యాంగిల్స్ బయటకు వస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? ఒక చిన్న సిగరెట్ నా లైఫ్ నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ చిన్న బీడీ ముక్క, అంటే చెడ్డ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పి, చిన్న బీడీ ముక్క, అది అలాగా పోయి చిన్న సిగరెట్ ముక్క, అది అలా పోయి కింగ్ దగ్గరికి వచ్చేది. కింగ్ సిగరెట్ అని దాంట్లోకి వచ్చేది. అది అలా పోయి గంజాలోకి వెళ్ళారు. అది అలా పోయి సొల్యూషన్ లోకి వచ్చారు. సొల్యూషన్ అంటే మీకు తెలుసో తెలీదు, విజయవాడలో అమ్ముతారు. నేను పనిచేసేటటువంటి టైంలో అక్కడ మీకు రియల్ గా చెప్పాలంటే టైర్లో వేస్తారు చూసావా, బూడిద లాంటి తెల్లది, దాన్ని ఒక క్లాత్ లో పెట్టి కాటన్ క్లాత్ లోని అని పీలుస్తారు. అంతే గొప్పని వచ్చేస్తారు. ఇలాగ దీన్ని ఏం చేసుకుంటున్నాడంటే చెడ్డోడితో తినడం వల్ల వీళ్ళిద్దరు ఏమవుతారంటే చెడిపోతున్నారు. అర్థమవుతుందా? ఈ మంచోడు ఇప్పుడు మంచోడు కాడికి వస్తాం. ఈలోకి వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ, తన భార్య పిల్లల్ని ఎప్పుడు కష్టపెట్టకుండా, తన కుటుంబాన్ని తను పోషించుకుంటూ, తన జాబ్ని తన అలా ముందుకు వెళ్ళిపోతూ ఇంకొకటి పరిచయం అయ్యాడు, వాడిని కూడా మంచోడిగా మార్చాడు. ఇంకొకటి పరిచయం అయ్యాడు, వాడిని కూడా మంచోడిగా మార్చాడు. ఇలాగా ఈ మంచోడు అనేకులు, ఈ దీపం వెలిగించబడింది, అనేకులకి వెలిగించే దీపంగా ఉంది, అనేకులు మార్చాడు. హల్లెలూయా. చెడ్డోడు అలా మార్చేయగలడా? లేడు. చెడ్డోడి దగ్గరికి వెళ్ళి నువ్వు నిన్ను ఎలా మార్చేయాలని చూస్తాడు, నిన్ను ఏ యాంగిల్లో మార్చేయాలని చూస్తాడు, నిన్ను ఎలా చెడ్డ అలవాట్లు ముంచేయాలని చూస్తాడు, నిన్ను ఏ విధంగా వాడు ఏం చేస్తాడంటే లేనిపోయినటువంటి కలహాలు, లేనిపోయినట్టు గొడవలు పెట్టి నిన్ను చెడ్డగా మార్చేస్తాడు. అప్పుడు అంటాడు ఆ తల్లి చెప్తే సేవకుడికి ఏమంటాడు, ఒకప్పుడు బాగానే ఉంది కూడా అప్పుడు తిరిగేటోళ్ళు మంచోళ్ళు కాదు, వాడిని చూసి వీడు నేర్చుకున్నాడు. ఈరోజు ఏమంటున్నారు? వీడికి బుద్ధి ఉండొద్దు, వీడికి జ్ఞానం ఉండొద్దు, ఎవరితో తిరగాలి ఎవరితో తిరగకూడదు అని నీకు తెలుసుకోవాలి కదా.
హల్లెలూయా. అలా తెలుసుకుంటే బాగుపడేటువంటి లక్షణాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. నేనున్నా, నా ఎవరు చెప్పలేదు ఇలాగ. నువ్వు చేసేది పొరపాటు అని చెప్పేసేలా ఉంటే, ఒకటిచ్చేలా ఉంటే ఆ రోజే నాకు ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ చేసేవాడు నేను. కానీ యేసయ్య నన్ను ప్రేమించి జాబ్ ఇచ్చాడు, దీనికి మించిన జాబ్ నాకు అక్కర్లేదు. కానీ ఆ రోజుల్లో అలాగా తిరిగేటప్పుడు నువ్వేం తెలుసుకోవాలంటే, చెడిపోయిన మనుషులతో స్నేహం చేస్తే నువ్వు చెడిపోతావు. చెడిపోయిన మనుషులతో స్నేహం చేస్తే నువ్వు చెడిపోతావు ఖచ్చితంగా. నీలో యేసయ్య ఉండి చెడిపోయిన మనుషులతో తిరిగితే నువ్వు మార్చగలుగుతావు. చెప్పట్లు పోయి అర్థమైందా? ఈ క్వశ్చన్ ఆన్సర్ నీకు అర్థమైందా? నువ్వు చెడిపోయిన మనుషులతో తిరిగితే నువ్వు చెడిపోతావు. నీలో యేసయ్య ఉంటే చెడిపోయిన మనుషులు బయటకు లాగలరు, రక్షించగలరు. నేను సేవలోకి వచ్చాక సేవలో చాలా నమ్మకంగా ఉండేవాడు. చాలా ఎక్కువ ఉపవాసాలు చేస్తూ, దేవునితో ఎక్కువ గడుపుతూ, దేవునితో ఎక్కువ జీవిస్తూ ఉంటే నా ఫోన్ నెంబర్ తీసుకొని కాల్స్ చేసి మెసేజ్లు పెట్టి, మీరంటే నాకు ఇష్టం, మీరు లేకపోతే నేను ఉండలేను, మీరు లేకపోతే నేను బతకలేను, ఇలాంటి టైటిల్స్ పెట్టేవారు అన్నమాట. అమ్మాయిలు పెట్టేవారు, ఆంటీలు పెట్టేవారు. నేను రియల్గా లైవ్లోనే చెప్తున్నా. అంటే ఎప్పుడైనా గమనించండి, నువ్వు మంచిగా జీవించాలనుకుంటే ఇలాంటి ఎదురొస్తాయి. నువ్వు మంచిగా బ్రతకాలనుకుంటే వాళ్ళే ప్రత్యక్షం అవుతారు నీ ముందు. నువ్వు మంచిగా బ్రతకాలనుకుంటే వాళ్ళే నీ ముందుకు వచ్చేస్తారు అని చెప్పేవారు. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేవారు అనమాట. నీ ఇష్టం ఎలా ఉందని చెప్పి వాళ్ళతో మాట్లాడి, అంటే మాట్లాడమంటే మామూలు కాలింగ్. మళ్ళీ ఎవరు తెలుసా? మనతో ఉండేవాళ్ళే, మనతో తిరిగేవాళ్ళే. వాళ్ళతో నీ మాట్లాడి నేనేం చెప్పేవాళ్ళు తెలుసా? మనం జీవించే విధానంలో మన జీవితానికి మనం బ్రతికేమంటే ఒక అర్థం ఉండాలి, ఒక అర్థంగా మనం బ్రతకాలి. సమాజానికి నువ్వేం సాక్ష్యం చెప్పగలుగుతావు? నువ్వు క్రైస్తవుని నమ్ముకుంటే సరిపోదు, దేవుని యొక్క లక్షణాలు కలిగి లేకపోతే నువ్వెందుకు క్రైస్తవ్యంలోకి రావడం అనేసి దాదాపు 10 మంది దాకా నేను మార్చాను. హల్లెలూయా, హల్లెలూయా. శరీరంతో పాపం చేస్తే 2 నిమిషాలు లేదా 5 నిమిషాల సుఖం, ఎందుకు ఈ జీవితం వేస్ట్? అదే యేసయ్య రుచి చూడు ఒకసారి. హల్లెలూయా. అలాగే ఎంతో మంది మార్చారు. ఒక చెడ్డోడు ఇంకో చెడ్డోడితో తిరిగితే చెడిపోతాడు. అదే ఒక యేసయ్యని కలిగిన వ్యక్తి చెడ్డోడితో తిరిగితే, ఈ యేసయ్య కలిగిన వ్యక్తి ఏం చెప్తాడు తెలుసా? మంచినే ప్రేమించమని చెప్తాడు, మంచినే ఆస్వాదించమని చెప్తాడు. వాడు చెడికి వెళ్ళే సరే చెప్తాడు, రే నా తప్పురా, అది మంచిది కాదురా, అది మేలుకరం కాదురా, నువ్వు అందులోకి వెళ్తే నాశనం అయిపోతారా, అందరికి వెళ్తే పాడైపోతారా, అది మంచిది కాదు, నాశనకరమైన గుంట, దాంట్లో నుంచి బయటికి రావాలని నీతో నీ స్నేహం చేస్తామా. హల్లెలూయా. యేసయ్య చెడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యసనం పడలే, చెడిపోయిన దగ్గరికి వెళ్ళి పాడైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళతో ఉండలే, కానీ వాళ్ళతోనే తిరుగుతూ, వాళ్ళతోనే జీవిస్తూ వాళ్ళు పరిశుద్ధులుగా మార్చారు. హల్లెలూయా. మన పరిచర్య అర్థమవుతుందా మీకు? మన పరిచర్య అది. అలాగని చెడిపోకండి. నా అపోజిట్ పౌలు ఏం చెప్తాడంటే, అపోజిట్ పౌలు నేను కోపపడేవారితో కోపిష్టమే ఉందని, కానీ కోపపడేవాడిని కాదు. చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదని బైబిల్ చెప్తుంది. చెడ్డవారిని చూసి మనం వ్యసన పడకూడదు, అంటే ఆయన్ని లేదా ఆయన్ని అవాయిడ్ చేసే విధంగా మనకు ఉండకూడదు. వాళ్ళు ప్రేమించే విధంగా ఉండాలి. ఏదో ఒక రోజు ఆ ప్రేమ నీలో గురి తిరిగి నేను వెంబడిస్తాను. ఆమేన్. ఈ దినాలు ఎలాగున్నాయి? ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే ఈ దినాల్లో ఉన్న మనుషులు కూడా నేనేమీ చేయలేరు. దుష్టులు కూడా, నీకు తెలుసా, సాతాను కూడా ఆటి జోలి మనం ఎందుకు వెళ్ళాం, అలాంటి జోడికి ఎందుకు మనం వెళ్ళాం అని చెప్పి వాడు కూడా కొన్నిసార్లు చూసి చూడని పలుకుతాడు. నువ్వు అటు ఇటు ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నిన్నే పట్టుకుంటాడు వాడు. ఎందుకో తెలుసా? ఓ దేవుడు నమ్ముకున్నదంట, దేవుణ్ణి తెలుసుకుందంట, దేవుణ్ణి నిన్నే వెంబడేస్తాడు అంటారు చాలా మంది. క్రైస్తవులు అయితే యేసు ప్రభు
అని ఊరితే పడిపోతారుగా, విడుదల వస్తుందిగా, స్వస్థతలు వస్తాయిగా. మరి ఏం రాలే? వీళ్ళ జీవితం సర్లే, హల్లెలూయా, వీళ్ళ జీవితం సర్లే, వీళ్ళు బ్రతుకు సర్లే, అందుకనే అలాగ అడుగుతూ ఉంటారు. ఆమేన్. దినాలు చెడిపోయినాయి. జాగ్రత్తగా సమాజంలో బ్రతకాలి, జాగ్రత్తగా సమాజంలో జీవించాలి. ఎవరితో మాట్లాడితే నీకు అపహేళన కలుగుతుందో, ఎవరితో మాట్లాడితే నీకు నింద వస్తుందో, ఎవరితో మాట్లాడితే నీకు అపకీర్తి కలుగుతూ ఉందో, ఎవరితో మాట్లాడితే నీకు నిందలు అవమానాలు కలుగుతూ ఉండే, భర్త వల్ల, భార్య వల్ల, కుటుంబం వల్ల ఎవరితో మాట్లాడితే నీ ఇబ్బంది జరుగుతూ ఉందో వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టు, వాళ్ళు అక్కడే పెట్టు, నీ వెంట తీసుకెళ్ళు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడితే నీ బ్రతుకు బాగుంటుంది, ఎవరితో స్నేహం చేస్తే నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. నువ్వు తెలుసుకుంటే గనక వారి స్నేహం ఎప్పుడు విడవదు. హల్లెలూయా. రాత్రి ఒక చెల్లి ఫోన్ చేసి చాలా దుఃఖపడుతుంది, ఏడుస్తూ ఉంది, కన్నీరు కాలుస్తూ, ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ, మొరపెడుతూ నాతో మాట్లాడుతూ, ఇంచుమించు తనతో అరగంట సేపు మాట్లాడి, నాన్న భర్త అంటే ఈ విధంగా అని అన్ని చెప్పుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబాలు కట్టేది ఎవరు? కుటుంబాలు కట్టేది ఎవరు? దేవుడు. జీవితాలు కట్టేది ఎవరు? దేవుడు. బ్రతుకులు మార్చేది ఎవడు? దేవుడు. నాకు అది చూసి అందరూ అనేవారు, ఏమన్నాడు తెలుసా? మంచోడు పడుకుని ఇలాంటి గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు అనేవారు చాలా మంది. మంచోడు పలుకుని, మా నాన్న చాలా మంచి వ్యక్తి, మంచి పేరు ప్రత్యేకత కలిగిన వ్యక్తి, అలాంటి గడుపునే గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు వీడు అని నిందించేవారు, అవమానం చేసేవారు. వీధి వెంట ఆ వీధి అంటే అడిచేస్తుంటే మొఖాల మీద ఉమ్మేసేవారు. తెలుసా మీకు ఎన్ని అపోయాలను చెందిననుకున్నారు? ఎందుకో తెలుసా? మనకు వాయు వాసన ఉండేది కాదు, ఇష్టానుసారం పాపం చేశాం, ఇష్టానుసారం జీవించాం. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడైతే నన్ను యేసే ప్రేమించాడు, ఎప్పుడైతే నన్ను యేసే స్వీకరించాడు, ఎప్పుడైతే నేను యేసే పాదాలు పట్టుకున్నానో నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నా పరిస్థితి మారింది, నా యవన జీవితాన్ని అంతా ప్రభువుకు అంకితం చేశాను. హల్లెలూయా. అలా మార్చుకుంటే ఈ దినాలు నీకు ఎలాగుంటే చెడ్డ దినాలైనా మంచి దినాలుగా మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించుకోండి, ఈ దినాలు ఎలాంటి అంటే దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో మంచి మనుషులు ఎక్కడ పడతారు? చెడ్డ దినాల్లో చెడ్డ మనుషులే పడతారు. అందరూ చెడ్డలని చెప్పలే, అలాగని అందరూ మంచోళ్ళని చెప్పలే. లోకం అటు ఇటు ఉంటది, ఉంటుందా ఉండదా? ఈ లోకము ఎటువంటిదంటే అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. అందుకే నువ్వు ఎవరితో సహవాసం చేస్తే నీ బ్రతుకు బాగుంటుందో వారితోనే సహవాసం చేయి. ఎవరితో వెళ్తే నీ జీవితం బాగుంటుందో వాళ్ళతోనే వెళ్ళు. ఎవరితో వెళితే చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, అన్నా నువ్వు పరిచయం కాకపోతే నా బ్రతుకేమోనో, అన్న నువ్వు పరిచయం కాకపోతే నా జీవితం ఏమోనో అంటే నేను అంటాను, నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మ మీద పనిచేస్తాను. హల్లెలూయా. నేను పరిచయం, నేను మనిషినే, నేను మీలాంటి మనిషినే, కానీ దేవుని ఆత్మ నాకు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నా అర్థం తెలుసు, నేను అదే అందరికి బోధిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. ఈ దినాలు చెడిపోయి ఉన్నాయి. చెడిపోయిన దినాల్లో నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉంటావు? ఎవరితో సహవాసం కలిగి జీవిస్తే నీ బ్రతుకు బాగుంటది, ఎవరితో సహవాసం కలిగి జీవిస్తే నీ జీవితం బాగుంటది. చాలా మంది అంటారు, అనేకటువంటి చోట్లకి వెళ్ళాను కానీ మీ దగ్గరికి వచ్చే నా జీవితం బాగుంది. నా దగ్గర ఏముంటది? నా దగ్గర ఏమైనా ఉంటుందా? యేసయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్తే నీ జీవితం బాగుంది. హల్లెలూయా. రియల్ గా చెప్తున్నా, యేసయ్య ఏ స్థలంలో అయితే ఉంటాడో ఆ స్థలానికి నువ్వు వెళ్తే, నీ కుటుంబం వెళ్తే, నీ జీవితం ఉంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడదు. బోధలో యథార్థత ఉండాలి, కల్మషం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. కాబట్టి మనం గమనించవలసింది చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 తిమోతి రాసిన పత్రిక మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను రియల్ గా
ఈ కట్ చేసి పెట్టడం అది నాకు తెలియదు. నేను రియల్గా అన్ని చెప్పినట్లుగే వీడియో పెడతాను. 3వ అధ్యాయము 1వ వచనం. అపాయకరమైన కాలములు వచ్చుచున్నదని తెలుసుకున్నాను. హల్లెలూయా. అంత్య దినములలో ఈ దినాలు ఎలాంటి అని చెప్పుకున్నాం? చెడ్డ దినాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అపోజిట్ పౌలు గారు రాస్తూ తిమోతి రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినాలు. ఏ దినాలు? మొదటి చెడ్డ దినాలు, రెండోది అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? మనుషులు ఏ విధంగా జీవిస్తారో తెలుసా? మనుషులు ఏ విధంగా బ్రతుకుతారో తెలుసా? మనుషులు ఏ విధమైన తంత్రాలు కల్పించుకుంటారో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ కింద చదవండి ఒకసారి 2వ వచనం. చూడండి, మనుషులు ఎలాంటి వాళ్ళట? ఏ విధమైన స్వార్థం. వాడి స్వార్థం కొరకు నిన్నేమైనా చేసేటువంటి రకం. అంత్య దినాలు మనుషులు ఏ విధంగా ఉంటారు? మొదటిది ఏ దినాలని చెప్పుకున్నాం? చెడ్డ దినాలు. రెండోది ఏ దినాలని చెప్పుకుంటున్నాం? అంత్య దినాలు. అంటే చెడ్డ రోజులు, మంచి రోజులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు లాస్ట్ దినాలు, లాస్ట్ రోజులు ఇవి. ప్రభు రాకడ అతి సమీపంలో ఉండేటువంటి దినాలు ఇవి. ప్రభు రాకడ వచ్చే దినాలు కొన్ని సూచనలు పెట్టాడు. అవునా కదా? భూమి మీద అనేక భూకంపాలు వస్తాయి, భూమి మీద కరువులు వస్తాయి, భూమి మీద కాటకాలు వస్తాయి, భూమి మీద ఒకరు తిరగబడి ఒకరినొకరు చంపుకుంటారు. ఇవన్నీ రాకడికి సూచనలు. భూమి మీద అనేకమైన ఇల్లు కట్టుకుంటారు. ఎక్కడ చూసినా సరే ఈదికి ఒక ఇల్లు కడతారు. సిటీలో కడతారు, పల్లెటూరులో కట్టారు. ఇక ఇలాంటి అనేక సూచనలు ఉన్నాయి ప్రభు రాకడ కొరకు. ఇవన్నీ ప్రభు రాకడ సూచనలు. కాబట్టి ఈ దినాలు ఏ దినాలు అంటే అంత్య దినాలు. ఈ అంత్య దినాలు మనుషులు ఏ విధంగా ఉన్నారట? స్వార్థ ప్రియులు. వాడు స్వార్థం కొరకు ఏదేం చేస్తాడు? ఉన్నారా లేదా అంటారు? వినాలి, మనసు పెట్టాడు. వాడి స్వార్థం కొరకు నేను ఏదైనా చేస్తాడు. కన్న తండ్రి కన్న కొడుకుని చంపిస్తున్న రోజులు ఉన్నాయి. కన్న కొడుకే కన్న తండ్రిని చంపిస్తున్న రోజులు ఉన్నాయి. నాకు తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళ ఆనుకున్న జాబుని తీసేయడం కోసం వాళ్ళ ఆన్నే చంపేసాడు. స్వార్థం. వాళ్ళ ఆనుకున్న జాబుని తీసుకోలేక అడిగితే ఇచ్చేవాడేమో కొడుక్కి అడిగితే కూడా తండ్రి ఆ జాబ్ వీళ్ళు బ్రతుకుంటే నాకు రాదని చెప్పి ఆ నాన్నే చంపేశాడు. మొన్న ఒక వీడియో చూశాను. భార్య భర్తలకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ భార్య భర్తలు ఇద్దరికి ఒక కుమారుడు ఉంటే ఈవిడ ఇంకొకరిని ప్రేమించింది. ప్రేమిస్తే ఆ కొడుకు వారికి అడ్డమని కొడుకుని చంపేశాడు. ఏంటి దారుణం అంటే స్వార్థము. వాళ్ళు ఏం మాట్లాడుతుంది? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఇది ఉండకూడదని ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వార్థము అవతల దిక్కు మీద చూపించవద్దు దయచేసి. అసలు నీకు ఉండకూడదు, లక్షణమే నీలో ఉండకూడదు. హల్లెలూయా. నీకు ఆ లక్షణం లేకుండా ఉండాలి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, స్వార్థం ఉండకూడదు నీకు. రెండోది ధనాపేక్షలు. ఎవరటిల్లు? ధనాపేక్షలు. ఎంత సంపాదించినా సంపాదన 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 సంపాదన. ఈ నెత్తి మీద పెట్టుకొని గోగు పెట్టుకుని వెళ్ళిపోతావా? మోతాడు కూడా పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్ళగలుగుతావా? 6 తులాల బంగారం పట్టుకెళ్ళగలుగుతావా? చెప్పరా? కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పట్టుకెళ్ళగలుగుతాడా? మన రతన్ టాటా గారు చచ్చిపోయారు. కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఏం పట్టుకెళ్ళగలిగాడా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏం పట్టుకెళ్ళగలిగాడు? కరోనా సీజన్లో చనిపోయారు. కోట్లాది రూపాయలు బ్లాక్ మనీ సంపాదించిన కష్టపడి సంపాదించుకుని పోగు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కష్టపడి సంపాదించినా బ్లాక్ గా మనీగా సంపాదించినా ఒక్క రూపాయి కూడా నీతో రాదు.
మన్ను అయినది మన్నులో కలిసిపోవాలి. ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి పోదంతే. నువ్వు ఆపడానికి దానికి రూల్ లేదు. ఇక ఎవడు ఆపలేడు కూడా దాన్ని. హల్లెలూయా. ధనాపేక్ష, సంపాదన మోజులో పడి ఎంతో మంది ఒక అరాడుగు జాగం కొరకు అన్నదమ్ములు కొట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. సంపాదన, భూమి తగాదాలో అన్నదమ్ముల ఇట్లా ఇక్కడ జాగ్రత్తగా. భూమి తగాదాల్లో ఎంతో మంది కొట్లాడుకున్నట్టు ఉన్నారు. 6 అడుగులు జాగో కొరకు, 3 అడుగులు జాగో కొరకు చాలా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష. వీరికి ఏం కావాలి తెలుసా? మనుషులు అవసరంలే, ధనమే. ధనముని కొంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనముని కొంటే అంతే కదా, అంతేనా? ఈరోజు ధనము ప్రపంచాన్ని శాసించేది. రెండో ఆయుధం ఏంటంటే ధనము. డబ్బు ఉంటే ఏ రాని వాడు కూడా ఏమండి అనిల్ గారు ఏమండి వస్తుంది, డబ్బు లేకపోతే ఎరా. చూడండి, డబ్బుకి భూమి మీద ఎంత వాల్యూ ఉందో. కానీ ఇలాంటి ఎక్కడ ఉంటారట? అది హల్లెలూయా. అంటే డబ్బున్న అందరూ కాదు, ధనాపేక్షలు. ధనాపేక్ష కలిగిన వారు ఎక్కడ ఉంటారో కంపల్సరీగా నువ్వు టికెట్ తీసుకుని అవసరం లేదా, డైరెక్ట్ నువ్వు అక్కడ వెళ్ళిపోదు అంతే. దీనికి టికెట్ ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష. కొంతమంది ఏదో భయో సింగపూర్ వెళ్ళి కోట్లాది రూపాయలు సంపాదించుకుని వచ్చి హ్యాపీగా బ్రతుకుదని ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూడా మాయ మాయ మాయ, అంత మాయ. వ్యాపారం మాయ, రియల్ ఎస్టేట్ బిజినెస్ మాయ, అంత మాయతో చేస్తారు. కానీ వాళ్ళకి తిరిగే సత్యం మీకు చెప్తారు కదా. అలా ధనాపేక్ష ఉన్నోరికి ఏమవుతుందో తెలుసా? అలా ధనాపేక్ష ఉన్న వాళ్ళకి కాదు కానీ వాళ్ళ కుమార్తెలకి శాపము. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? లోకాసుల 19వ అధ్యాయం 10వ వచనం. అక్కడ మొదటి నుంచి మనం చదివితే అక్కడ జక్కయ్య ఒకరి దగ్గర ఎంతోటి తీసుకున్నాడు తెలుసా? 100కి ఎంత దారుణమైన పరిస్థితుల్లో జక్కయ్య ఉన్నప్పుడు ఏసై వెళ్ళాడు కాబట్టి రక్షణ వచ్చింది జక్కయ్య ఇంటికి. ఏసై వెళ్ళడం వల్ల రక్షణ వచ్చింది. లేకపోతే వడ్డీ వ్యాపారం, విపరీతమైన వడ్డీ వ్యాపారం. మరి దయచేసి చెప్తున్నాను, వడ్డీ వ్యాపారం చేయొద్దు. మీ చేతనైతే హెల్ప్ చేయ అవతల మనిషికి. వడ్డీ వ్యాపారం చేసావా అది నీకు శాపము. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇప్పటికీ గుర్తు వస్తుందండి, మందులలో ఉండే వ్యక్తే. అని అన్నాడు, అయ్యారు నేను చిన్న వడ్డీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకు కనబడి వస్తాయి. నేను అన్నాను, బాబు అది మనకి మంచిది కాదు, వ్యాపారం చేయకూడదు అన్నాడు. అంటే మరి నేను అలా బ్రతకాలి అయ్యారు అంటే, ఒళ్ళుందగా కష్టపడు, మంచి పని చేయగలుగుతావు, మేస్త్రి మంచి మేస్త్రి పని చేయగలుగుతావు, కష్టపడి సంపాదించవయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, పొట్టంగలేదు పాస్టర్ గారు. పొట్టంగలేదంటే ఈ మార్గం కావాలి నీకు, అది చాలా శాపం అని చెప్పారు. శాపం అని చెప్తే వినలేదు. వినకపోవడం వల్ల ఆ తర్వాత సరే వినకపోతే నేనేం చేయగలుగుతానని చెప్పి మా వీధికి వచ్చాడు. మా వీధికి వస్తే ఆయన కొంతమందికి అమౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చినప్పుడు 10,000కి 500 తీసుకుంటాడు. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకుని పెట్టాలని చెప్పి. ఫస్ట్ బాగానే ఉంది, ఇంకా రాబడి వస్తుంది. ఇంకా వస్తుంటే మన వాడికి కళ్ళు ఏమైపోయా, 10 రూపాయలు వడ్డీకి వెళ్ళిపోయాడు. 10 రూపాయలు నిజం చెప్తున్నాను, ఇయ్యాలుగా నేను చూసినటువంటి మనిషి వ్యక్తే. 10 రూపాయలు వడ్డీ. నేను అనుకున్నాను, ఎప్పుడో నీకు శాపమే అన్నా. ఇది తప్పనా, పెద్దోడు తప్ప అనేది చాలా పొరపాటు చేస్తున్నావు నీవు అని చెప్పి మనిషే లేకుండా చెప్పి, మనిషే లేడు, మనిషే లేడు, చనిపోయాడు. ఏడపోతాడు. వీడు రక్షణ పొందుకుంటే పరలోకం ఉందనేసి ఎక్కడ బైబిల్ చెప్పలే. రక్షణ పొందుకుంటే పరలోకం ఉంది,
కానీ తీర్పు తర్వాత గుర్తుపెట్టు. తీర్పు తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళా డిసైడింగ్ అక్కడ ఉంటది. నీ పాప పుణ్యాలు ఇక్కడి నుంచి నీతో వస్తుంది తప్ప మరి ఏమీ. ధనాన్ని సంపాదించొద్దని చెప్పట్లేదు, కానీ ధనాపేక్ష నీలో ఉండడానికి వీలేదు. ధనాపేక్ష నీ మనసు నీలో ఉండడానికి వీలేదు. ఇక్కడ వరకు ఉంటే పర్వాలేదు, ఆడవాళ్ళకి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు ఉన్నా పర్లేదు. కానీ కొంతమంది ఆడవాళ్ళకి మొబైల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉందనుక సర్వనాశనం అవుతావు. ఇటలీ దేశంలో కరోనా చేసాడు. నా దగ్గర ఉన్న డబ్బు నా ఫాదర్ కాపాడలేకపోయిందని కాగితాలు చిత్తి కాగితాలు తీసాడు రోడ్ల మీద డబ్బంతా. యూట్యూబర్ ఎవరో వ్యక్తి ఈ షాపింగ్ మాల్ దగ్గర డబ్బు విసురుతూ ఉన్నాడు. నీకు నాకు ఒక 10 రూపాయలు ఉంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని, లేదంటే ఒక 10 రూపాయల సమోసా కొనుక్కొని కడుపుని నింపుకున్న పరిస్థితుల్లో ఎంతో కొన్ని లక్షలాది మంది ఉన్నారు. షాపింగ్ మాల్స్ లో రోడ్ల మీద విసిరేయవలసిన పని ఏమొచ్చింది నీకు? నీ దగ్గర ఉండి 10 రూపాయలు సాయం చేయి. ధనాపేక్ష కలిగిన వారిగా ఉండదు. దయచేసి ధనాన్ని సంపాదించుకుని పోగు పెట్టొద్దని నేను చెప్పట్లేదు, కానీ ధనాపేక్షలో ఉండదు. అసలు ధనాన్ని గట్టి పట్టేసుకుంటారు ఇలాగా. ఒరే వదలరా నాయన వచ్చే, ఒరే వదలరా వచ్చే వదలరా. ఇది వదలలేనంత కాలం నీకు ఎలా ఉంటుంది? గట్టి పట్టుకున్నంత కాలం ఇది నీ దగ్గర ఉండొచ్చేది, కానీ అదే నీకు మరణం తీసుకొస్తుంది. ఏమన్నా ఇది ఎలా పట్టుకుంటావు? ధనాన్ని ఎలా పట్టుకుంటావు? ఇది ఉన్నంత వరకు నీకు బాగానే ఉంటది, కానీ ఇదే నీ మీద మరణాన్ని తీసుకొస్తుంది. దాన్ని వచ్చిన దాన్ని వచ్చినట్టు వదిలే. నా జీవితంలో ఎప్పుడు నేను ధనాన్ని ప్రేమించే మనసు ఇప్పటికీ లేదు, ఎప్పటికీ లేదు. నా దగ్గర ఎందుకు రూపాయి ఉండదు. జోబిలో కానీ ఎక్కడ ఫోన్లో కానీ రూపాయి ఉండదు. దేవుని చెప్పి అలా బ్రతికేస్తున్నాను. దేవుడు నావలం ఆయన తిరిగేస్తున్నాడు, ఆ నావ అలా నడిపించుకుని పోతాడు. నాకు సహాయకుడు ఆయన. కానీ హల్లెలూయా. ధనాపేక్ష ఉండకూడదు. ఇంకోటి బేంకమలాడేవారు చాలా మంది. ఏ మాట మాట్లాడితే తెలిసిందే? బేంకమైన మాట. బేంక మాటలు అంటే తెలుసా? లేనిపోయిన నిందలు, లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలు. అంతా నిజమే చెప్తాను. ఎక్కడ ప్రమాణం? అంతా నిజమే చెప్తాను. చెప్పేది ఒక్కటే నిజం ఉండదు, ఒక్కటే నిజం ఉండదు. అంతా నిజమే చెప్తాను. ఏదైనా నిజం నువ్వు చూసి పెట్టండి. చూశాను, అంతా నిజమే చెప్తాను. నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. మా మేనల్ని తీసుకెళ్తే ఈ సంతకం పని చేయదన్నారు. పక్కోడు సంతకం పెట్టడానికి 200. పక్కోడు సంతకం పెట్టడానికి ఆడంతా మాట్లాడేవా? అదేమంటాడు? సంతకం పెట్టి మాట్లాడేవా? చెప్పాను మనవాడు ఇచ్చేస్తాడు సంతకం అయిపోయినా. మనుషులు ఏంటో నాకు అర్థం కాదు. పాపలోకం అండి ఇది. పాపలోకం. ఎంత పాపంతో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని ఇంకా ఏసై భరిస్తున్నాడంటే నిజం గ్రేట్. రోగికి తాకి ఇంజక్షన్ పడాలంటే పడే రోజు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. బేంకమ్మ మాటలు ఆడకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఏది ఉన్నట్టే పలుకు. ఎప్పుడు కూడా లేనిపోయిన అబద్ధాలు అవతల మీద నెట్టేసి నేను చెయ్యలేదు వాడే చేశాడని వాడి మీద నెట్టేసి వేరే వాళ్ళు తనించుకోవడం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. అబద్ధపు మాటలు, అబద్ధపు పలుకులు. ఈరోజు ఎంతో మంది ఈ అబద్ధాల ద్వారా కోట్లు కడుతున్నారు. కోట్లు. ఒక అబద్ధాన్ని సరి చేసుకోవడానికి ఇంకో అబద్ధం, ఇంకొక అబద్ధాన్ని సరి చేసుకోవడానికి ఇంకో అబద్ధం. ఈ అబద్ధాలతో ముగిసిపోద్ది. కానీ దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అబద్ధాలు ఆడేవారు నాకు అసేహ్యులు. వీడు పరలోకమేలు. అబద్ధానికి జనకడవడం ఆడిలో ఉంటే నువ్వు అబద్ధం ఆడతావు. అబద్ధం ఏడుది. అబద్ధానికి జనకడెవరో వాడిని నీ చెప్పా, నేనున్నాను చెప్పా, నువ్వు చెప్పరా? చెప్పు నేనున్నా. నీకే ధైర్యం, భరోసా.
పక్కన చెప్పండి, భరోసా ఇస్తాడన్నమాట. భరోసా ఇస్తే ఒకటే 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 ఇంకా నాన్ స్టాపే. ఇంకా బయటికి బోర్డు దిగేయగానే 2 వేలు 3 వేలు జోలు పెట్టేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అవతల కుటుంబం పడైపోతే, అవతల కుటుంబం నశించిపోతే, ఆడు ఎలా పోయినా పర్లేదు ఈ రోజులని ఎప్పుడైనా ఆడు ఎలా పోయినా పర్లేదు, నీ సుఖంగా ఉండాలి, అదే తినాలి. అందుకే చెడ్డ తినాలి అన్నాడు అపోస్తలుడు పౌలు గారు. పై స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని వందలాది మంది తొక్కాలండి, అవునే కదా? ఎంత వందలాది మందిని తొక్కుంటే వెళ్ళాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే. తీరా మోసి ఈయనంతా పాషగాళ్ళ మీద ఇంత డబ్బు వచ్చేస్తుంది. ఒకప్పుడు సైకిలే లేదు, ఇప్పుడు కారు మీద తిరిగేస్తున్నాడు. మనం ఎవరిని తొక్కుకొని రాలే, వారి జీవితాలు బాగు చేసి బయటకు వస్తున్నాం. వారి జీవితాలు, వారి కుటుంబాలు, కొన్ని వేల వందలాది కుటుంబాలు కడుతూ 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 వాళ్ళ జీవితాలు బాగున్నాయి కాబట్టి దేవుడి స్థితిలో ఉంచారు మమ్మల్ని. అది అనుకోరు వాళ్ళు. అదే ఆలోచనలు ఉంటారు కాబట్టి. ఈ ఆలోచనలోనే మేము ఈ స్టేజ్కి రావాలంటే కొన్ని వందలాది మందిని తొక్కొచ్చాం, వీళ్ళు కూడా ఈ స్టేజ్ లో రావాలంటే కొన్ని వందలాది మంది తొక్కుంటారు అనుకుంటారు తప్ప ఇందులో సత్యం వాళ్ళు తెలిస్తేనేగా. తెలియదు ఎవరికి. అంత్య దినాల్లో మనుషులు ఆ విధంగా ఉంటారు. తర్వాత అహంకారులు, వీళ్ళకి ఇగో అంటారు కదా. అహంకారం అంటే ఇగో కదా, ఇగో. అరే నీ జీవితం మార్చుకోవాలని ఆయన అంటే చూద్దాం. ఒకసారి ఛత్తీస్గఢ్ వెళ్ళాను, ఇంకెందుకు గుర్తవుతుంది. ఛత్తీస్గఢ్ వెళ్తే ఇవన్నీ పోషిస్తున్నాడు బాగా, ఈ చేతులు గీతులు మొత్తం పోషిస్తున్నాడు. ఉల్లి దాయేసి వచ్చాడు. వాళ్ళ అక్కకి ఒక అద్భుతం జరిగింది. తనలో ఉన్న దురాత్మ మాట్లాడి విడిచిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుని తీసుకొచ్చింది. రాత్రి 11-12 అవుతుంది. తీసుకొస్తే మోకాలు వేసాడు. మోకాలు వేసి భాష గారు ప్రార్థన చేయండి అన్నాడు అన్నమాట. నేనేం చేశాను, సరే బాబు ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచి నేను చెప్పాను. అన్న నువ్వు తాగుతావట అంటే, అవును తాగుతాను. ఏంటి? నువ్వు సిగరెట్ కాలుతాను. అవును సిగరెట్ కాలుతాను. ఏంటి? వీడు ఎంత అహంకారం ఉందంటే వీళ్ళు అసలు ప్రతిదానికి ఏంటి ఏంటి చెప్పు అంటున్నాడు. అంటే చిన్న వయసు ఎంతంటే ఒక 14-15 సంవత్సరాలు. వాడు వయసుకి ఇదంతా లోబడితనం లేదట. అంటే నువ్వు చాలా ఇలాగైతే చాలా నశించిపోతున్నావు, జాగ్రత్తగా ఉండాలంటే నాకు తెలుసులే నువ్వు వెళ్ళు అంటే వాడికి అప్పుడు వాళ్ళు వెళ్ళే దెబ్బలాడే పాస్టర్ గారికి మాట్లాడే విధానం ఇది ఎట్లా అని చెప్పేసి బయటకు తీసుకున్నాడు. అంటే అహంకారం ఒక మనిషిని ఏం చేస్తా తెలుసా, నాశనానికి గురి చేస్తా. నాశనం. ఈ దినాలు ఎలా అహంకారంగా ఉంటారు మనుషులు. వాడికి మంచిగా చెప్పు నువ్వు, వాడు వింటాడా? నీ బ్రతుకు నువ్వు చూసుకోరా, కొంతమంది చెప్తా అంటారు. నీ మంచం నువ్వు చూసుకోరా. నేను అనుకుంటున్నాను మన మంచం మనం చూసుకున్నంత అడిగింది చెప్తాం. అవునా? ఇంకా మరి అలాంటప్పుడు మనం ఏ సమాధానం చెప్పడం అడిగే అనుకుంటాం. ఎందుకు అడిగి చెప్పడం ఎందుకు, నీకు అడిగి అహంకారము మనిషిని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఏమంటాం తెలుసా, నా కొడుకులు గవర్నమెంట్ స్కూల్ వేస్తే చదవరు, వీరిని ఒక 80,000 పెట్టి ప్రైవేట్ స్కూల్ వేస్తే నా కొడుకులు హ్యాపీగా అన్ని దగ్గర ఏబిసిలు పలుకుతారు. అన్ని దగ్గరట ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్ వేస్తే చదివినోడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాడు, ప్రైవేట్ స్కూల్లోనే చదువుతాడు. అహంకారం. డబ్బు ఉంది చదివించుకోలేదు. నా కొడుకులు అక్కడే ఇస్తే బాగా చదువుతారు. నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కదా, వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ స్టైల్ అహంకారం. అంటే అప్పుడు వాళ్ళంటారు, వాళ్ళతో తిరిగిలో ఉంటారు కదా, అంటారు వీడికి అక్షరము రాదు కానీ 80,000 వేసి గవర్నమెంట్ స్కూల్లో చదివిన లక్షలు చదువుతున్నారు. మళ్ళీ
అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా. కొంతమందికి అహంకారం. ఒరే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా, మనం స్టైల్గా ఉండాలి. నీ మోహం శాంతిగా స్టైల్ అహంకారం. ఒరే అలాంటి వాళ్ళు పెట్టింది తినకూడదురా, మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్త బ్రతుకు ఏదో చెప్పాలి. అవునా కాదు చెప్పు. అహంకారం. నా చిన్నతనంలోని ఆ బిందు చూస్తే మొత్తం నాచే, లోపలంతా నాచు గంటలు కట్టేసి నాచు ఉండేది. మేము బోరు తోడడానికి వెళ్తే 3 బిందెలు నీళ్ళు తోడి ఆ బోరుని కడిగేది అనమాట. 3 బిందెలు నీళ్ళు తోడి ఆ బోరుని కడిగి అప్పుడు నీరు పట్టుకొని కనీసం బిందె ఎత్తుకోవడానికి కూడా ఓపిక లేదు అనేసి ఎత్తుకుండేది. ఎత్తుకుంది మొత్తానికి ఎత్తుకొని వచ్చింది. మేము అంత దూరం నిలబడితే ఇంత దూరం పారిపోవాలి. ఎందుకని చెప్పు, ఏంటుందా నీకు? ఇగో ఫీలింగ్ ఉన్నోడు ఎక్కడ ఉందని చెప్పండి. అది గర్వం నాశనానికి నడుపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గర్వపు మాటలు. నాకుంది, నాకు పర్వాలే, నాకు మంచి జాబ్ ఉంది, మంచి వ్యాపారం ఉంది, మంచి లక్షలాది రూపాయలటువంటి కారు ఉంది, బంగ్లా ఉంది, 10 తులాల బంగారం ఉంది. నన్ను ఎవడు ఆపేది? అనుకున్నాం అనుకో, ఏదో ఒక రోజు సర్కిల్ పడతావు. నీ జీవితము ఎలాగుంటదంటే ఒక్క చింపే అహంకారం. మృదువుగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఎక్కడికి వెళ్ళా నువ్వేమనుకో, ఆకలతో ఉన్న దేవుని స్తోత్రం, గద్దింపులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అహంకారం అనేది నీకు అడ్డు రాకూడదు ఇప్పుడు నీ జీవితంలో. స్పెషాలిటీస్ లేకపోయినా సరే అక్కడ ఉండడానికి నీకు ఇష్టపడాలి. ఏసీ రూమ్ లో నీకు ఇచ్చినా సరే అక్కడ ఉండడానికి ఇష్టపడాలి. అదేనండి జీవితం. ఎప్పుడు అహంకారం అనేది చూపించకూడదు. అహంకారం అనేది చూపించకూడదు. తర్వాత దూషకులు దూషించేవారు. దూషకులు అంటే మీకు తెలుసు కదా, తెలియదా? మామూలు కాదు. నోరు ఇష్టానుసారం పని చేసుకుంటారు. అగ్గికండా డేంజర్ నాలిక. డేంజరే కాదా? నాలిక డేంజరే కాదా? నువ్వు అలా పోతావు ఎలా పోతావు, ఎలా పోతావు, ఏడుతో కూర్చుంటారా? నువ్వు ఒక మనిషి ఏడితో పోతాను. యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఎవడు దూషించిన ఆశీర్వాదమే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దూషించేవారు నీ దోషంలో ఒక ఆవిడట కొలాయి దగ్గరికి వెళ్ళి, ఇది చాలా చెప్పి చెప్పింది. ఈవిడ ప్రతి కొలాయి దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ మాట్లాడుకుంటుంటే ఈ పక్క ఆవిడ ఏమి అనేదట, నా కోసమే మాట్లాడుకుంటారు వీళ్ళు, నన్నే అంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అంటే ఈవిడ అనేదట, దేవుని స్తోత్రం లేదు, దేవుడే చూసుకుంటారు అనేది. దేవుని స్తోత్రం ప్రతిదానికి ఈవిడ దేవుని స్తోత్రం అంటుంటే ఈవిడికి తెలియక ఈవిడేం చెప్పిందో తెలుసా? బయటకు వచ్చి కచ్చ వేసి మీ అమ్మ స్తోత్రం, మీ నాన్న స్తోత్రం ఇలా అంటుంది. అంటే ఏదో తిట్టు అనుకుంటుందట. ఏదో తిట్టు అనుకొని అలాగంటుంటే ఈవిడ నవ్వుకొని బయటకు వచ్చింది. కొంతమందికి వాళ్ళు తిడుతూ ఉంటే మనం ఏమన్నా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను దూషిస్తూ ఉంటే దేవుని స్తోత్రం, నిన్ను అపహేళనగా మాట్లాడుతూ ఉంటే దేవుని స్తోత్రం, నిన్ను నిందిస్తూ ఉంటే దేవుని స్తోత్రం, నిన్ను ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దేవుని స్తోత్రం. దేవుడే చూసుకుంటాడా? భారం యెహోవా మీదే మోపాలి. మన భారం ప్రయాసపడి భారం మోయించుకున్న సమస్త జనులారా. అర్థమైందా? నిందించేసరికి కుంగిపోతారు. ఏదో అయిపోయింది. ఇంకా 2 రోజులు 3 రోజులు తింటాను. మా చెల్లె ఎందుకని నేను తప్పు చేసిన అంటారు ఎవరైనా. తప్పు చేసినట్టు ఎప్పుడు ఏమంటారు? ఇలా తిరిపేస్తాను.
ఏమనదు నిన్నే అంటారు. మంచి మామిడి చెట్టు కాస్తే అనేక మంది రాలేసిరుతారు. అది కాయకుండా ఉంటే రాలేసిరుతారా? నీతిగా బ్రతుకు, నీకు ఎన్ని నిందలు వస్తాయో అది ఎలా పడితే అలా బతుకు, హ్యాపీ. ఎలా చేయలేదు? అవునా కదా? ఏమన్నాయి అంటారా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకో, నువ్వు ఎవ్వరు నిన్ను దూషించిన నువ్వు ఏం చెప్పాలో తెలుసా? దేవుని స్తోత్రం. నువ్వు కొద్దికాలమే బతుకుతావు భూమి మీద, నువ్వు కొద్దికాలమే జీవిస్తావు, నువ్వు సత్తావే వేగ సత్తావు అని ఎవరు నిందించారనుకో, వా దేవుని స్తోత్రం. దేవునికి అంతవరకు అంత వేడుస్తావు చెప్పు. మా ఆయన తిట్టాడు, మా ఆయన కొట్టాడు, నన్ను ఇంట్లో ఉండండి, దోష మాటలు పలుకుతాడు, బూతు మాటలు పలుకుతున్నాడండి. వచ్చి మన దేవుడు ఏం చెప్పాడు ఆయన తెలిసి అక్కడే ఉండి దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు ఏదో ఒక రోజు దేవుడే కార్యం చేస్తాడు. హల్లెలూయా. దోషణ మాటలు, అపవిత్రమైన మాటలు పలకూడదు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా పరలోకంలో ఉండరు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, అంటే తల్లిదండ్రులకి కూడా ఇబ్బంది పెట్టేటువంటి వారు, తల్లిదండ్రులు కూడా నిందించేటువంటి వారు. వీరి జీవితం ఏమో తెలుసా? తల్లిదండ్రులను దూషించబడట వారి దీపమట కారు చీకట్లో ఆరిపోతాడ. తెలుసు మీకు? తల్లిని గాని తండ్రిని గాని దూషించబడట వారి దీపం ఎక్కడ ఆరిపోద్దట? అంటే కారు చీకట అంటే ఏంటి? ఎటువైపు నిస్సహాయ స్థితిలో నీ జీవితం ముగించబడుతుంది. తల్లిదండ్రులు దూషించేవారు. అందుకే చేతనైతే తల్లిదండ్రులు మాత్రం ప్రేమించండి. వాళ్ళు ఉంటే నువ్వు ఉన్నావు. ఆమె తల్లిదండ్రులు ఉంటేనే చాలా బాగా చూసుకోవాలి మన తల్లిదండ్రులే, చాలా అద్భుతంగా చూసుకోవాలి మన తల్లిదండ్రులు. వాళ్ళు నువ్వు ఎంత ప్రేమిస్తావో. ఇంకో విషయం చెప్తున్నా ఇందులోనే గుర్తుపెట్టుకో, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ భయభక్తులు లేని వారు అయితే మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. భయభక్తులు లేని వారు అయితే ఇష్టానుసారమైన మాటలు పలుకుతారా పలకరా? నువ్వేటే దేవుడు 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 అంటాను అంగా నువ్వేటి దేవుడు దేవుడు అంటున్నావు. అక్కడికి వెళ్తే నేను నీకు జరుగుతుంది, పనికి వెళ్తే జరుగుతుంది, దేవుడి దగ్గరికి వెళ్తే జరుగుతుంది. పనికి వెళ్తే జరుగుతుంది, దేవుడి దగ్గరికి వెళ్తే జరుగుతుందా? అది నీకు తెలుసు, వాళ్ళకి తెలిసేది. నువ్వు అదే చెప్తావు. వాళ్ళ మాట ఎలా ఉంటుంది? ఏలంగా ఉంటది. ఏమన్నా ఏలంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు తెచ్చిన డబ్బు అంతా ఏసైకి ఇచ్చి మన దేవుడు ఏం చెప్తున్నాడా? వచ్చే లేదా నిందలు అప్పుడే నీ కష్టపడిన సంపాదన అంతా ఏసైకి ఇస్తున్నావా? వాళ్ళకి తెలీదు. వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? వాళ్ళు మార్చుకునే బాధ్యత నీదే. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాలు ఎలాగా ఉంటారు మనుషులు? చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి, అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారో, అంత్య దినాల్లో మనుషులు ఈ విధంగా జీవిస్తారు. కాబట్టి వీరితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ మాటలు చెప్తున్నారు? అర్థమైందా మీకు? తల్లిదండ్రులకి అవిధేయులైనటువంటి వారు. తర్వాత కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు అంటే ఎవరు తెలుసా మీకు? మనం మంచి చేస్తాం. ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, వారు ఇంకో కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉంది. ఈయన ఏం చేశాడంటే ఈయనకి కలిగి ఉన్నది ఆయనకి ఇచ్చి, ఆ కలిగి ఉన్న దాన్ని తీసుకొని విదేశాలు వెళ్ళి బాగా సంపాదించి తిరిగి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ బాగా సంపాదించాడు, నా ఫ్రెండ్ బాగా పోగు పెట్టుకున్నాడు, నేను వెళ్తే ఎందుకంటే నేను సహాయం చేయడం వల్ల ఆ స్థాయికి వెళ్ళాడు, నేను సహాయం చేయడం వల్ల ఆ స్థాయిలో ఉన్నాడు అంటాను, కాబట్టి నేను వెళ్ళి నాకు కాస్త అమౌంట్ అవసరం వెళ్ళి అడుగుతాను అని చెప్పి వెళ్ళాడు అనుకోండి. రే మెట్టి దిగు కిందకి అంటాడా? అండా? వీళ్ళెవరు తెలుసా? కృతజ్ఞత లేని వారు. వీడు హెల్ప్ చేస్తేనే
నిస్సహాయ స్థితిలో ఉన్న నువ్వు లేవలెత్తబడ్డావు, పైకి వెళ్ళావు, ఎదిగావు, గొప్ప డబ్బు సంపాదించావు. మళ్ళీ ఈయన వచ్చి అడిగితే ఏమంటున్నావు నువ్వు? మొదటి స్థితిని మర్చిపోతారు ఇలా వాళ్ళు. నిన్ను ఏ స్థానంలో నుంచి దేవుడు నిలబెట్టాడో గుర్తుపెట్టు. ఏ స్థలంలో నుంచి దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకున్నాడో. నువ్వు జీవించే జీవితము ఒకప్పుడు నిస్సహాయ స్థితిలో ఆగిపోయింది. అప్పుడు నిన్ను దేవుడు లేవలెత్తిన తర్వాత ఈ రోజు దేవుడికి లోబడమంటే ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావు? వద్దు, మందిరానికి కూడా రావడానికి కూడా ఇష్టం లేదు. అర్థమైంది నీకు? ఒకప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందండి నీ బ్రతుకు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వసతులు లేవు, చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. ఈరోజు మందిరానికి రావడానికి నీకు దిక్కు లేదు, ఖాళీ లేదు. ఆ ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఒకప్పుడు దిక్కులేని స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒకప్పుడు దిక్కుమాలి స్థితిలో ఉన్న ఆ ఫ్రెండ్ ఆదుకోవడం బట్టి ఏమైంది? ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడు. అదే సమయంలో ఈ ఊరికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్ అడుగుతున్నాడు, నాకు కాస్త డబ్బు అవసరం ఉంది, సహాయం చేయాలంటే ఎవడెవరో నీవు అని బయటికి ఏం చేశాడు. అంత్య దినాల్లో మనుషులు ఈ విధంగా ఉంటారు, జాగ్రత్త. అంత్య దినాల్లో మనుషులు ఈ విధంగా జీవిస్తారు, జాగ్రత్త. అంత్య దినాల్లో జరగబోతున్న సందేశం మీకు చెప్తున్నాడు. కృతజ్ఞత లేనివా, అపవిత్రులు. ఎవరి అపవిత్రులు? మనుషులే, అవునా కదా? అపవిత్రత ఎక్కడ చూసినా ఈ రోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది అపవిత్రత. ప్రపంచంలో 100కి 60-70% అపవిత్రత కలిగి ఉన్నారు. ఆది కాలంలో మనం చూసుకున్నట్లయితే సుధోగుమార పట్టణాల నుంచి కూడా ఈ అపవిత్రత మనిషిని వెంబడిస్తూనే ఉంది. ఎందుకు చెప్పానంటే అపవిత్రత ఎందుకు వెంబడిస్తూ ఉందంటే మనిషిని దేవుడు యథార్థంగా పుట్టించాడు, మనిషిని దేవుడు పరిశుద్ధంగా పుట్టించాడు, మనిషిని దేవుడు అద్భుతంగా పుట్టించాడు. కానీ పాపమునికి మనిషి చోటిచ్చేశాడు, పాపానికి మనిషి చోటిచ్చేశాడు. లేని దాన్ని మనిషి తీసి తెచ్చుకొని ఒంట్లో పెట్టుకున్నాడు, మనిషిలో ఇమిట్ చేసుకున్నాడు. కాబట్టి ఈ అపవిత్రత మనిషిని వెంబడిస్తూ ఉంది ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా. ఒకప్పుడు తక్కువ ఉండేది, కాకపోతే ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది. అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారని అపోస్తలుడైన పౌలు తిమోతి అనే భక్తుడికి స్పష్టంగా లేఖ రాస్తూ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అపవిత్రత ఎక్కడ చూసినా అపవిత్రతే. తల్లి లేదు, పిల్ల లేదు, వాయి లేదు, వరుస లేదు, ఎటు చూసినా సరే పాపమే, ఎక్కడ చూసినా పాపమే. పిల్లలు చూస్తున్న పిల్లలు చంపేయడం, భర్త చూస్తున్నాడు భర్త చంపేయడం, భార్య చూస్తుందని భార్యను చంపేయడం, ఒక ఆఫీసులో పని చేస్తే అక్కడ అపవిత్రతే, ఒక జాబ్ చేసినా అక్కడ అపవిత్రతే, ఒక వ్యాపారం చేసినా అక్కడ అపవిత్రతే, ఒక కలిసి ఉండి ఒక ఇంట్లో కూర్చొని అక్కడ కూడా అపవిత్రతే. మంచి లేదు, చెడ్డ లేదు, ఎక్కడ చూసినా అపవిత్రతే. మనిషి ఆ విధంగా జీవిస్తున్నాడు. అంత్య దినాల్లో ఈ విధంగా ఉంటున్నారు మనుషులు. అదే చెప్తున్నాడు. ఎక్కడ చూసినా ఈ అపవిత్రతతోనే మనిషి ఏం చేస్తున్నాడు? కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాడు. ఈ అపవిత్రత ఇవన్నీ అంత్య దినాల్లో జరగబోతున్నటువంటి సూచనలు. హల్లెలూయా, హల్లెలూయా. అనురాగ రహితులు, అతిద్వేషులు, అహంకారులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈ లాస్ట్ మాట చెప్తాను, టైం అయిపోతుంది. లాస్ట్ మాట, దేవుని కంటే సుఖం అనుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. అంటే అర్థం చెప్పండి, మీకు తెలుసు. దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. అంటే 6 ఎండలో వచ్చాం, చర్చి ఏసీ ఉందా? అక్కడ మంచి ఆరాధన జరుగుతుందా? డాన్స్లు వేస్తారా? కొరియోగ్రఫీ చేస్తారా? కొన్ని వేలాది మంది ఉంటారా? నువ్వు దేనికి వెళ్తున్నావు మందిరానికి అంటే ఇవి చూడడానికి. చాలా మంది 100కి 70% లేదా 60% దేనికి మందిరానికి వెళ్తున్నావు అంటే
అక్కడ ఉన్న ఐటమ్స్ అర్థమవుతుందా, అక్కడ ఉన్న లైటింగ్స్, అక్కడ ఉన్న ఏసీ కొరకు, అక్కడ ఉన్నటువంటి అక్కడ కల్చర్ కొరకు చూస్తున్నావు, వెళ్తున్నావు అంతే. దేవుని కొరకు నువ్వు లేవు. దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే విధంగా ఉన్నావు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? కష్టపడను ఆయన దేవుని సేవలోని బలంగా సువార్త చేసి, సువార్తలో ఎండనక వాననక నీరనక రాయనక రప్పనక దేవుని పనిలో నమ్మకంగా నిలబడి వెదుగు అంటే ఏమంటారు తెలుసా? ఏసీలో కూర్చుంటాం తప్ప రాయిలో నమ్మలేని విశ్వాసులేనే కాదు, సేవకులు కూడా. అవునా కాదా? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవాడు. దేవుడికి నేను చాలా గొట్టలో తిరిగా, చాలా రాళ్ళు ప్రాంతాల్లో తిరిగా, చాలా గొట్టలెక్క, చాలా కొండలెక్క, చాలా దగ్గర సువార్తలు చేశాను, దేవుడి కొరకు నలిగాను. ఇప్పటికీ కూడా వెళ్తాను నేను. హల్లెలూయా. ఎవరు పిలిచినా వెళ్ళిపోతాను, అంటే ఎవరు పిలిచినా వెళ్తాను సువార్తలు. ఎంత దూరమైనా వెళ్తా. నా డబ్బు పోతుంది, నా ధనం పోతుంది, నా బండి పెట్రోల్ రావట్లేదు, నా డీజిల్కి రావట్లేదు. నో 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 నో. ఈరోజు మీ మధ్యకి వచ్చాను, రూపాయి లేకుండా వచ్చాను. నేను అడిగాను ప్రభుని, వెళ్ళేటప్పుడు నాకు దేవుడు నాకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవాడిని అయితే ఇంట్లో ఉండిపోయి హ్యాపీగా వ్యాపారం చేసుకోవాలి కదా, పని చేసుకోవాలి కదా, లేకపోతే ఇంకా హ్యాపీ కూర్చోవాలి కదా. కష్టపడాలి, దేవుని విషయంలో కష్టపడాలి. కష్టపడేవాడు ఫలానికి తగ్గ ప్రతిఫలం పొందుతాం. హల్లెలూయా. ఫలానికి తగ్గటువంటి ప్రతిఫలము, ఆయన ఇచ్చేది ప్రతిఫలం. మన ఫలాన్ని పొందుకోవడానికి వెళ్ళాలి. హల్లెలూయా. మందిరానికి వస్తే ఏసీ ఉండి చెప్పండి, ఇప్పుడు ఫ్యాన్లో తిరిగినా పని చేయట్లేదు. నీ సుఖం కావాలి. ఒక ఏసీలోకి వెళ్ళి వస్తుంటే మొన్న ఒక చిన్న బిట్టు చూసాను, నేను చిన్న రీల్ చూశాను. ఏంటంటే వాడు మై కొట్టుకొని అడుగుతున్నాడు, బాబు సినిమా ఎలాగుంది అని చెప్పేసి మై కొట్టుకొని అడుగుతుంటే అందరూ ఒక్కొక్కడు చెప్తాడు. ఒకరిని అడిగాడు ముసలాయన, ఒకరిని అడిగితే ఎలాగుందంటే నాకేం తెలుస్తుంది అంటాడు. మరి నువ్వే వెళ్ళావు కదా నాయన అంటే, నేను ఏసీ కోసం వెళ్ళాను పడుకోవడానికి. అలా ఉన్నారన్నమాట ఈరోజు ప్రజలు. అలా ఉన్నారు ఈరోజు ప్రజలు. ఫుల్ లైటింగ్ ఉండి కలంగా గొప్ప మందిరం, పెద్ద మందిరం ఉండి ఎక్కువ ప్రజలు ఉంటే అక్కడలో ఏసై ఉంటాడు, అక్కడ ఏసై ఉంటాడు. పెద్ద సేంద్ర ఉండి పెద్ద తెరలు కట్టేసి ఈ యొక్క వాక్యం చెప్తున్న పాస్టర్ గారు ఆ తెరలో కనబడితే అక్కడ ఏసై ఉన్నాడు. డిజిటల్స్ ఉంటే అక్కడ ఏసై ఉన్నాడు, కెమెరాస్ ఉంటే అక్కడ ఏసై ఉన్నాడు, ఏసీ ఉంటే అక్కడ ఏసై ఉన్నాడు. ఏసీ లేకపోతే ఏసీ లేదా? చెప్పండి. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వారు ఇలాంటి వారు. దేవుడు కావాలా, సుఖానుభవం ఎక్కువ కావాలా నీకు? కాబట్టి దేవుడి కొరకు కష్టపడి పనిచేసే విధంగా నీవు ఉండాలి. హల్లెలూయా. 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 దేవునికి కష్టపడు, దేవుని కొరకు కష్టపడి జీవించు. నీ చెమటూర్చి తినమని దేవుడు చెప్పాడు. చెమటూర్చి తినమని చెప్పాడు. నువ్వు అప్పల కొద్ది తినమని చూస్తావు. కష్టపడు, శ్రమపడు. నీ యొక్క చెమట కింద చిందింపబడితేనే దాని మీద నువ్వు అర్హుడివి తినడానికి. హల్లెలూయా. దేవుని కన్నా దేని ఎక్కువగా? అది చెప్తున్నాను. దేవుని కన్నా దేని వస్తువును కాదు, ఇల్లును కాదు, బంగారం కాదు, డబ్బును కాదు, కుమారులు కాదు, కుమార్తెలు కాదు, భర్తను కాదు, భార్యని కాదు, ఇంకేదేమి కాదు. ఒక్కటే నిర్ణయం ఎలాగుంటారు తెలుసా? నన్ను ఎవరో తెలిసిపోయినా చేసే ఉంటాను. ఆస్తి ఒక రోజు పోతుంది, డబ్బు ఒక రోజు పోతే, ధనము ఒక రోజు పోతే, పిల్లలు ఒక రోజు నిన్ను విడిచిపెట్టేస్తారు. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు చూస్తున్నారండి ఈ రోజుల్లో? యేసయ్య ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కానీ. నేను ఎప్పుడు అనుకుంటాను, నా భార్యతో నేను ఎప్పుడు చెప్తాను, కలిసి ఉంటే మన ఇద్దరం ఒకవేళ నువ్వు నేను ఇరుకోవాల్సిన పరిస్థితి వస్తే యేసయ్య తప్ప మనకి ఎవరు లేదు. అది రాదు. ఎందుకంటే మనల్ని ఇద్దరిని దేవుడు కలిపాడు కాదు. నేను అంటాను, పిల్లల మీద ఎప్పుడు ఆధారపడకు. వాళ్ళు చూస్తారు, చూడకపోతారు. నువ్వే రాసి పెట్టుకున్నావు, నా కూతురు నన్ను చూస్తుంది ఎరా? మన పిల్లలు చూస్తారని మనమే రాసి పెట్టుకున్నామా? లేదు. చూస్తారో చూడరు. ఎంతమంది అనాథాశ్రమాలు తల్లిదండ్రులు గొప్ప డబ్బున్న అయి ఉంటాయి, ఎంతమంది ముసలి అనాథాశ్రమంలో చేర్పించిన లేరు.
వాడు పాపం. కొడుకు నవ్వితే తల్లి ఎంత మురిసిపోతారు. ఇందాక అక్కతో చెప్తున్నా, 10 పనికిమాలి పని చేసి ఒక మంచి పని చేస్తే ఇక్కడ ఇంటి చూసుకుంటారు కుమారుడు. 10 పనికిమాలి పనులు చేసినా పర్లే, ఒక్క మంచి పని చేస్తే అబ్బా నా కొడుక్కి మంచిగా పాస్ అయిపోయాడు, చెల్లి చెప్తుంది మంచిగా పాస్ అయిపోయాడు, వాడు చేసిన అన్ని పనికిమాలి పనులే. ఒక్క విషయంలోనే తల మీద పెట్టుకొని అబ్బా నా కొడుకు పాస్ అయింది ఎంత మంచిగా చెప్పుకొని మురిసిపోయి ఉంటుందో తల్లి. దేవకోశీలు ఎక్కడ ఉంటారో తెలుసా? అనాథాశ్రమం. సొంత ఇల్లు ఉండే, డబ్బు ఉండే, కారు ఉండే, బంగళా ఉండే అనాథాశ్రమంలో. ఎందుకు తెలుసా? అస్సలు పిల్లలు చూడే విధంగా ఈ రోజు లేరు. ఈ రోజుల్లో పిల్లలు అలాంటి వారు కాదు. నీ పిల్లలు నేను చూస్తాననుకుంటే అది భ్రమపాటు బిడ్డ. నిన్ను చూడాలన్న యేసయ్యే, నిన్ను పెంచాలన్న యేసయ్యే, నిన్ను పెద్ద చెయ్యాలన్న యేసయ్యే. ఆయనకంటే దేన్ని నువ్వు ఎక్కువ ప్రేమించొద్దు. నేను అదే చెప్తాను, మొట్టమొదటి నుంచి మీకు బోధించే బోధ ఇదే. ఎవరిని కూడా నేను 3 పిల్లలు కనుక్కున్నా, 3 పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు. నేను వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడను. నాన్న నువ్వు డబ్బు సంపాదించేయాలి, నువ్వు ధనం సంపాదించేయాలి, నువ్వు జాబ్ కొనుక్కోవాలి, నెవర్. వాళ్ళ జీవితం ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాళ్ళు చూస్తే చూస్తారు, లేకపోతే కానీ చూసేవాడు నిరంతరం మనతో ఉండేవాడు మన ఏసై తప్ప మరెవరో గుర్తుపెట్టుకో. దీనికంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమించవద్దు. ప్రతి ఒక్కటి నేను అదే చెప్తాను. ప్రతి ఒక్కటి. భర్త కొద్ది కాలం, తల్లిదండ్రుల ప్రేమాట నీడవలే గతించిపోతుంది. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది. కలలోనే నువ్వు కళలకు అంటూనే ఉండాలి, ఈ కళలోనే కరిగిపోతుంది. పాట ఉంది, ఆ పాట బట్టి చెప్తున్నాను. బంధుమిత్రుల ప్రేమ కాస్త కాలమే, కొద్ది కాలమే. అర్థమవుతుందా? ఏ ప్రేమ ఎంతకాలం ఉంది? అది యేసయ్య ప్రేమ శాశ్వత కాలం. అందుకే దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. గుర్తుపెట్టుకో. ఎంతమంది చాలా బాధ అనిపిస్తుంది అనాథాశ్రమంలో. పెద్దలు చూసి మీకు చూపిస్తాను, మా ఇంటి దగ్గర అనాథాశ్రమం ఒకటి ఉంది. ఎంతమంది అండి పాపం, కొడుకులు జాబులు లండన్ లో, అమెరికాలో గొప్ప గొప్ప జాబులు చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎక్కడ తెలుసా? అనాథాశ్రమం. అడ్డు తల్లిదండ్రులట, అడ్డట. అయ్యో కొడుకు గొప్పడైతే మురిసిపోయింది ఎవరు? తల్లి. ఒక స్థాయిలో నిలబెట్టేది ఎవరు? తల్లి. కానీ వీళ్ళు లాస్ట్కి వచ్చేసరికి చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడేం కనపడుతున్న బండి ఎక్కించుకుంటారు. వాళ్ళ పెన్షన్ వచ్చేసరికి మళ్ళీ అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, పెన్షన్ వచ్చేసరికి ఎందుకు 4,000 మీ దగ్గర ఉంటే పాసేస్తావు బాబు, ఇచ్చే. నీకేం తక్కువ వచ్చింది? కాస్త అన్నం పెట్టడం చేత కాలే నీకు? ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉన్నారంటే అంత్యకాల దినములలో ప్రజలు ఏ విధంగా ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తావు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని కన్నా సుఖ అనుభవాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించు. ఎవరిని ప్రేమించొద్దు, ఒక్కరినే. నా యేసయ్య నాతో ఉంటాడు చిరకాలము. హల్లెలూయా. ఒక్కడే అనుకోవాలి, నా యేసయ్య నాతో ఉంటాడు. ఆయన తప్ప ఎవ్వరు నీతో ఉండరు బిడ్డ. నువ్వు ఎక్కడికి వెళ్ళి యేసయ్య వస్తాడు. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తే నీ బిడ్డ రాకపోవచ్చు, నీ భర్త రాకపోవచ్చు, నీ పిల్లలు రాకపోవచ్చు, నీతో ఉన్న డబ్బు నీకు రాకపోవచ్చు, నీతో ఉన్న నీ ధనం రాకపోవచ్చు, నువ్వు వాడితో కారు కూడా నీతో రాకపోవచ్చు. కానీ అన్ని స్థలాల్లో నేను పరిశోధించేది, పరీక్షించేది, గొప్పవాడిగా చేసేది యేసయ్య మాత్రమే. ప్రతి స్థలంలో నువ్వు కూర్చుండుట ఆయనకి తెలుసు, నువ్వు లేచుట ఆయనకి తెలుసు, నువ్వు నిలబడుట ఆయనకి తెలుసు, నువ్వు పరిగెత్తుట ఆయనకి తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావు ఆయనకి తెలుసు. అన్ని సమస్తాన్ని ఎరిగిన యేసయ్యతో మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అంత్యకాలంలో మనుషులు ఏ విధంగా ఉంటారో, మొదటి చెడ్డ దినాలు, రెండోది అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, కురులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమించుకోండి. వీరందరూ కూడా అంత్యకాలంలో మనుషులకు ఎదురవుతూనే ఉంటారు.
వీళ్ళు బట్టి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు జ్ఞానం కలిగిన వాడైతే, జ్ఞానవంతుడైతే, కింద రాయబడి ఉంది ఎఫెసీ పత్రిక 5:15 16వ వచనం రాబడి, దినముల చంటివి కనుక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడు. హల్లెలూయా. జ్ఞానం కలిగి నడుచుకోవాలి ప్రజల పట్ల. నీకు ఎదురయ్యే ప్రజల్లో ఎవరు ఉంటారు తెలుసు? స్వార్థ ప్రియులు ఉంటారు, గుర్తుపెట్టుకో. నీకు ఎదురయ్యే ప్రజల్లో ధనాపేక్ష కలిగిన వారు ఉంటారు, నీకు ఎదురయ్యే ప్రజల్లో బేంకములు ఆడేవారు ఉంటారు, నీకు ఎదురయ్యే ప్రజల్లో అహంకారులు ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు ఉంటారు, ఇంకా చాలా విషయాలు ఇవి రాయబడి ఉన్నాయి. వీళ్ళందరూ నీకు ఎదురవుతూ ఉంటారు జీవితంలో. వీళ్ళందరినీ ఎదుర్కొనే కెపాసిటీ నీకు ఉండాలంటే నువ్వు ఎవరిని కలిగి ఉండాలంటే యేసయ్యని కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఐదు దినాలు మనుషులు ఏ విధంగా ఉండకూడదు. దేవుని ఒక వాక్యం స్పష్టంగా తేటగా సూటిగా చెబుతూ ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, గమనించుకో, ఇది నీ కొరకు మాత్రమే. హల్లెలూయా. అందరికీ దేవుని పేరట మరొకసారి శుభవందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. నేను ఏ వచనాలు రాసుకున్నాను కానీ దేవుడు ఏ మాట్లాడుతున్నాడు, ఏ మాట్లాడు. హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేసుకున్నాను.